సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్పై హర్షం వ్యక్తం చేశారు ప్రమోద్ కుటుంబ సభ్యులు. ప్రమోద్ భార్య ప్రణీత ఘటనతో భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను చంపిన రియాజ్ను ఎన్కౌంటర్ చేయడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రౌడీ షీటర్లందరినీ ఏరిపారేయాలన్నారు. పోలీసులు మంచి పని చేశారని, దుఃఖంలో ఉన్న తమకు ఎన్కౌంటర్ కాస్త నెమ్మదించిందని తెలిపారు ప్రమోద్ తల్లి, సోదరుడు. రియాజ్ ఎన్కౌంటర్పై ప్రమోద్తో ఫ్యామిలీ రియాక్షన్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. కానిస్టేబుల్ ప్రమోద్ మరణం నిజామాబాద్ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు 48 గంటల పాటు ప్రమోద్కు సంబంధించినటువంటి ఇష్యూ రకరకాలుగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రమోద్ హత్యకు ప్రధాన కారణమైనటువంటి నిందితుడు రియాజ్ని రిమాండ్కు తరలించేటువంటి క్రమంలో పోలీసులతో జరిగినటువంటి ఘర్షణలో పోలీసులు కాల్పులు జరిపారు. రియాజ్ చనిపోయాడు. ఆ రియాజ్ ఏ రోజైతే ప్రమోద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య చేసి రియాజ్ పారిపోయాడో ఆ రోజు నుంచి కూడా నగరవాసులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఆ నేరస్తుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దాదాపు 48 గంటల పాటు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రమోద్ మరణానికి కారణమైనటువంటి రియాజ్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తారు. ప్రమోద్ మరణం అయితే అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. వాళ్ళ ఫ్యామిలీ ఉంది చూడొచ్చు. అమ్మ, ఎట్లా అనిపిస్తుందమ్మా ఈరోజు రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది? రియాజ్, నా భర్తను చంపిన రియాజ్ని ఎన్కౌంటర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి డీజీపీ సార్కి, సిపి సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. నాలాంటి పరిస్థితి ఇంకా ఎవరికి రాకుండా ఇట్లాంటి చర్యలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అమ్మ, ఆ రోజు ఎట్లా, అంటే మీ ఇంట్లో నుంచి ఏ టైంకి వెళ్ళిండు, మీకు ఫోన్ వచ్చిన తర్వాత ఎట్లా ఫీల్ అయ్యారు? జనరల్గా మనం ఊహించిన ఘటన అది. మార్నింగ్ హైదరాబాద్ వెళ్తున్నాను, ఎఫ్ఎస్ఎల్ హైదరాబాద్కి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిండ్రు 4:30కి. ఈవినింగ్ 6:30కి వచ్చిండు. 6:30కి రాగానే కాల్ వచ్చింది సిసిఎస్ నుంచి. నేను కొద్దిసేపు ఆగి వస్తా అన్నట్టు చెప్పిండ్రు. మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేయగానే వెళ్ళిర్రు. నేను ఒక 10 మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళిర్రు. తర్వాత మీకు ఫోన్ వచ్చింది, తర్వాత మీరు హాస్పిటల్కి? మా బావ కాల్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని కాల్ చేసినప్పటికీ ఆయన చనిపోయి ఉన్నారు సార్. సాధారణంగా అంటే ఒక కానిస్టేబుల్గానే కాదు, ఆయన ఒక స్పోర్ట్స్మెన్గా కూడా అందరితో చాలా బాగుండేవాడు. ఈవెన్ మాకు కూడా చాలా సుపరిచితుడు. సో అంటే ఊహించని మనం ఎట్లా అనిపించింది, ఇంట్లో ఎట్లా ఉండేవాడు, ఎట్లా అనిపించింది? ఈరోజు రియాజ్ను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మీ ఫ్యామిలీ ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉన్నాం సార్. దానికి అంటే ఇట్లాంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా ఈ చర్య తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. 48 hours రిజల్ట్ వచ్చిందమ్మా? అవును సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. దీనికి చాలా కష్టపడి వాళ్ళు ఇంత చర్య తీసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. డీజీపీ సార్కి, సిపి సార్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం సార్. డీజీపీ గారు కూడా నేరుగా ప్రకటన చేసిండ్రమ్మా, అంటే కుటుంబాన్ని ఆదుకుంటాము, అన్ని రకాలుగా ఆదుకుంటాము అని చెప్పిండ్రు. ఎట్లా అంటే ప్రకటనతో మీకు ఎట్లా కొంత మేరకు మీకు అవును సార్. దానికి నా కుటుంబాన్ని ఆదుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. పిల్లలమ్మ, ఏం చదువుతున్నావు నాన్న? 8th. మిస్ అవుతున్నావా? 8th క్లాసాను. అమ్మాయి వాళ్ళ పోలీసులు స్పందించిన తీరు మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది నాయన, మంచిగా అనిపించింది. నా కొడుకును చంపిపించిండ్రు. పెద్ద సార్లకు అందరికీ దండం పెడుతున్నా. అయ్యా, సంతోషంగా నా కొడుకు పోయిండు, నా కొడుకు రాడు, కానీ ఎవరికి రాకుండా చంపిపించినందుకు నాకు సంతోషమే ఉంది. కానీ నా కొడుకు పోయిన బాధ మాత్రం నేను దాకపోదు బిడ్డ. నేను ఎక్కడ వెతుక్కున్నా నాకు దొరుకుతలేదు. ఎవరన్నా అడిగితే నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ అని చెప్పుకున్నాను. ఆయన ఇప్పుడు ఒక కొడుకు, ఒక బిడ్డ అని చెప్పుకునే స్థితికి తెచ్చిండు నా ప్రమోదయ్య నన్ను. ఆ రోజు మాట్లాడిండమ్మా? ఆ రోజు లాస్ట్ కలిసిండా, మీతో కలిసిపోయిండారు? గురువారం నాడు సాయంత్రము 7:30 అయిందయ్యా. అమ్మ, నేను పైన పెద్దోని దగ్గర ఉంటా, అటు ఇటు తిరుగుతుంటా, ఈయన దగ్గర ఆయన దగ్గర. అయితే అలా నిలబడ్డా. అమ్మ, నేను హైదరాబాద్ పోతున్నమ్మా అన్నాడు. ఎందుకు బిడ్డ అని కిందికి వెళ్ళి మాట్లాడితే, అమ్మ, నేను దొంగను పట్టుకురానికి పోతున్నానే అమ్మ అన్నాడు. నేను నా దొంగలతో జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. అయ్యా ప్రమోదు, నువ్వు జాగ్రత్త బిడ్డ అన్నా, అంతే. మళ్ళీ మాట్లాడలేదు అయ్యా, అదే లాస్ట్ మాట. నేను ఆయన డ్యూటీకి పోయేటప్పుడు రోజు 1-2 గంటలు మాట్లాడుకుంటాం. ఈయనతోటన్నా కానీ ఆయనతోటంతా మాట్లాడతా.
ఆడు పొద్దున పోతాడు కదా, ఈయన ముహూర్తాలు ఉంటాడు కదా, ఈయన పొద్దున వాయే మళ్ళీ తెల్లారి 10-11 గంటలకు వచ్చే ఈ ఇంటికాడు ఉంటాడని అంతా మాట్లాడుతుంటే ఆయనకంతే ఏం చెప్పాలి. అమ్మ ఇట్లా నువ్వు ఉండు గట్టు ఉండని ఒక్క మాట చెప్పలే, నా కొడుకు చచ్చిపోతాడని ఆయన అనుకోలే, మేము అనుకోలే, అంతేనైనా. ప్రమోద్ సోదరుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, ఆయన కూడా స్పోర్ట్స్ మెన్. ఇద్దరు కూడా ప్రమోద్ వాళ్ళ బ్రదర్ నర్సింగ్ కూడా ఇద్దరు స్పోర్ట్స్ మెన్, అందరికీ సుపరిచితులు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఫ్యామిలీ. అన్న ఇట్లాంటి చూసినా మీరు ప్రమోద్ కంటే ముందు వృత్తిలోకి వచ్చారు, డ్యూటీలోకి వచ్చారు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినా? నేను 2000 బ్యాచ్ కానిస్టేబుల్, మా తమ్ముడు 2003 బ్యాచ్. నేను ఇప్పటికీ ఇటువంటి ఏవి సంఘటనలు చూడలేను. నేను ఇటువంటి ఫస్ట్ టైము. మా తమ్ముడు చనిపోయిన మాకు బాధ ఉంది, కానీ ఇప్పుడు రియాజ్ని చంపినందుకు మాకు ఆనందం ఉంది. కానీ మా తమ్ముడు మాకు రాడు. థ్యాంక్ యూ ఫ్రమ్ సిపి సార్, ఐజీ గారికి, డీజీపీ గారికి అందరికి థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి సార్కు థ్యాంక్ యూ సార్, గవర్నమెంట్కు. మా తమ్ముడు రాడు, కానీ ఇటువంటిది ఎవరికి కాకుండా చూడాలా సార్. థ్యాంక్ యూ. డీజీపీ ప్రకటన కూడా కుటుంబాన్ని ఆదుకుంటామని డీజీపీ సార్ కూడా ప్రకటన చేశారు సార్. మాకు సంతోషం ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడు మాకు పైసలు వస్తేనే కాదు సార్, మా తమ్ముడు లేదు, మాకు బాధ సార్, అంతే సార్, మాకు అంతే సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు స్పందించినటువంటి తీరుతో తమంతా కూడా హ్యాపీగా ఉన్నాము. ప్రమోద్ మరణం ఆ లోటు పూడ్చలేనిది, కానీ ప్రమోద్ను హత్య చేసినటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం కొంత తమకు అంటే ప్రమోద్ మరణానికి సరైనటువంటి న్యాయం లభించినటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వము, డీజీపీ కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పడం కూడా కొంత తమ కుటుంబానికి ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని ప్రమోద్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, 360 న్యూస్, నిజామాబాద్ నుంచి.